యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరలోక రాజ్యము ఉపమానములు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానముల ద్వారా యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి వివరిస్తారు. మనం నిన్నటి దినాన విత్తువాని ఉపమానం అంటే యేసు ప్రభు విత్తనాలు విత్తుతున్నాడు. ఎక్కడ అంటే మన హృదయంలో అన్నమాట. వాక్యం అనే విత్తనాలు. సో అది మనం ధ్యానించుకున్నాం. 4 రకములైన నేల అంటే 4 రకములైన హృదయం అన్నమాట. సో బైబిల్ గ్రంథంలో విత్తనాలు అంటే దేవుని యొక్క వాక్యం అండి. హృదయం అంటే మన హృదయం, పొలం అంటే మన హృదయం అన్నమాట. తర్వాత రెండోది కూడా ధ్యానించుకున్నాం, గోధుమలు కలుపులు అన్నమాట. గోధుమలేమో యేసు ప్రభు విత్తుతున్నారు ఈ లోకంలో, కలుపులేమో సాతాను విత్తుతున్నాడు. సో యేసు ప్రభు విత్తింది ఎవరు అనంటే నీతిమంతులు అన్నమాట. సాతాను విత్తింది ఎవరినంటే అవినీతి పరులని, దుష్టులు అంటారు అన్నమాట. సో వీళ్ళు పెరుగుతుంటారు, వీళ్ళు నీతిమంతులు దుష్టులు ఒకే చోట ఉంటారండి. కానీ తీర్పు దినాన నీతిమంతులని దేవుడు మరి పరలోకానికి తీసుకెళ్తాడు, దుష్టులని అగ్నిగుండంలో పడేస్తారు. అది రెండవది తీర్పు దినాన్ని గురించండి. మళ్ళీ 7వది కూడా లాస్ట్ది కూడా తీర్పు దినాన్ని గురించే ఉంటుంది అన్నమాట. సో ఈ 7 ఉపమానాల్లో 2 తీర్పు దినాన్ని గురించి మరి యేసు ప్రభు చెప్తారు. ఎందుకంటే మనందరికీ తీర్పు ఉంటుందండి. ప్రతి ఒక్కరము మనం దేవుని ఎదుట తీర్పునకి నిలబడాలి. మీరు చదువుకోండి, 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుందన్నమాట. సుప్రీంకోర్టులో ఇప్పుడు ఏదైనా కేసు ఉందంటే నేను నిలబడతాను, నా కోసం మా హస్బెండ్ కాదండి. అలాగే ఎవరి కొరకు వాళ్ళే నిలబడాలి. ఈ ఆత్మ శరీరంలోంచి వేరు కాగానే శరీరాన్ని భూస్థాపనం చేస్తారు. కానీ నేనేమనుకుంటా అంటే ఆత్మ ఇప్పుడు దేవుని ముందు నిలబడ్డది పైన సుప్రీంకోర్టులో. ఇటువైపు యేసు ప్రభు, ఇటువైపు సాతాను. పాపాల లిస్టు తీసుకొస్తాడు సాతాను. మళ్ళీ యేసు ప్రభు మన పక్షాన వాదిస్తాడు. ఈ బిడ్డ పాపం చేసింది కానీ నా రక్తంలో కడుక్కుంది నాన్న, నేను మన్నించాను కనుక పరలోకానికి రావడానికి అర్హురాలు అని యేసు ప్రభు వాదించినప్పుడు ఇద్దరి వాదనలు విన్న తర్వాత పరలోక తండ్రి, అసలైన సుప్రీంకోర్టు అది అన్నమాట, ఆయన ఏం రాస్తాడో దాని మీద మనం పరలోకానిక నరకానిక ఉంటుందండి. పరలోకం అని జడ్జిమెంట్ ఇస్తే పరలోకం, నరకం అని జడ్జిమెంట్ ఇస్తే నరకం సాతాను తీసుకొని వెళ్తాడనమాట. పరలోకం అంటే జీసస్ తీసుకెళ్తారు. అందుకే నేనే మార్గం అన్నారు. నేనే మార్గం అంటే అర్థం ఏంటంటే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరంటే అర్థం ఏంటంటే నేను ఏదైతే బోధించానో దాన్ని పాటించిన వాళ్ళే పరలోకానికి వస్తారు. ఈ మాట మీలో పని చేయునుగాక. యేసు ప్రభు బోధించిన 5 ప్రసంగాలు ఇందులో ఉన్నాయి. నిన్న నేను చెప్పాను కదండి. అయితే ఇది 3వ ప్రసంగం అన్నమాట. ఇందులో 7 ఉపమానాలు. విత్తువాడు అయిపోయిందండి. యేసు ప్రభు విత్తనాలు వేస్తున్నారు మన హృదయంలో. అవి నాటబడినప్పుడు సారవంతమైన నేల అంటే ఆ వాక్యము ఫలిస్తుందన్నమాట. వాక్యం ప్రకారం మనం జీవిస్తాం. ఒకటొక్కటి చూస్తే మీ తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లు మీరు పరిశుద్ధులై ఉండండి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధంగా జీవించడానికి పిలిచారు, కానీ ఇష్టం వచ్చినట్లు జీవించడానికి పిలవలేదండి. కనుక మనం దైవభీతి కలిగి వాక్యం ప్రకారం జీవించాలి. అందుకే యేసు ప్రభు పరలోకంలో ఉండే ఆయన పరలోకం నుంచి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మీరు ఇలా జీవిస్తే పరలోకానికి వస్తారు. అందుకే భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించవు. నిజంగా కూడా భూమి గతించిపోతుందండి. ఇంకా ఆస్తులు పోగు చేసుకుంటున్నారు. కానీ 2 పేతురు 3 మీరు చదివితే 7 నుంచి ఇంకా తొందరలో ఈ భూమి అంతా కాలిపోతుంది, పంచభూతములు దగ్ధమైపోతాయి. దేవుడు క్రొత్త భూమిని క్రొత్త దివిని సృజించి యేసు ప్రభు
అప్పుడు ఆయన పరిపాలిస్తాడు 1000 సంవత్సరాలు. ఆయన పాలనలో శాంతి ఉంటుందన్నమాట, నీతి ఉంటుంది ఆయన పాలనలో. అర్థమవుతుందా? కనుక క్రింద వాటిని ప్రేమించొద్దు. నేత్రాశ, జీవపు డంబం, శరీర వాంఛలు సాతాను నుంచి వచ్చాయి. కానీ దేవుని చిత్తం చేసేవాళ్ళు నిత్యము ఇక్కడ జీవిస్తాము, అక్కడ పరలోకంలో కూడా జీవిస్తాం. నిత్య జీవం అంటే ఆత్మ శరీరంలోంచి బయటికి వచ్చిన తర్వాత పరలోకానికి వెళ్ళడం. దాన్ని రెండవ నిత్య జీవం అంటారండి. ఆత్మ శరీరంలోంచి వచ్చి నరకానికి వెళ్తే దాన్ని రెండవ మరణం అంటారనమాట. సో మొదటి మరణం అందరికీ ఉంటుందండి. ఇప్పుడంతా కూడా మనము పరలోకానికి వెళ్ళడానికి మనల్ని సిద్ధం చేసుకోవాలి. ఈ మన సమయంలోనే యేసుప్రభు రావచ్చు అనమాట. ఎప్పుడైనా రావచ్చు. దొంగలాగా వస్తాను నేను అంటారు. యేసుప్రభే చెప్తారు. మత్తయి 24 అనమాట. అది చివరి ప్రసంగం 5 ప్రసంగాల్లో. అయితే ఇప్పుడు ఒకటి అయిపోయింది కదండి, విత్తువాని ఉపమానం అయిపోయింది. రెండోది అయిపోయింది గోధుమలు, ఆ తర్వాత కలుపులు. ఈరోజు మూడవది మనం చూద్దామండి. మొత్తం 7లో మూడవది ఆవగింజ ఉపమానం అన్నమాట. ఆవగింజ ఉపమానం ఏంటంటే, ఆవగింజ చాలా చిన్నది గింజలలో కదా, కానీ అది భూమిలో పడి మొలకెత్తినప్పుడు మహావృక్షమై, నేను ఇది ఒక్కటి తీసుకొచ్చానండి, అంటే మొలకెత్తినప్పుడు వృక్షమై మహావృక్షమైపోతుందంట. మహావృక్షమైపోయినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి అందులో గూళ్ళు కట్టుకుంటాయంట. ఇప్పుడు దీన్ని ధ్యానించండి. ఆవగింజ అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. చిన్న వాక్యం. మదర్ తెరీసా హృదయంలో యేసుప్రభు వేసిన చిన్న ఆవగింజ లాంటి ఒక వాక్యం ఏంటి తెలుసా? అప్పటికి ఆ తల్లి క్యాల్కట్టాలో ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. అయితే ఒకసారి మదర్ తెరీసా గారు క్యాల్కట్టా నుంచి డార్జిలింగ్కి ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడారంటండి. ఏమని అంటే, ఆ పేదవాళ్ళని చూస్తే, క్యాల్కట్టా చూస్తే రోడ్డు మీద ఫుట్పాత్స్ ఉంటాయి కదా, వృద్ధులు ఎంతమంది పడుకుని ఉంటారు. అంటే వాళ్ళకి ఎవరు చూసుకోవట్లేదండి. పిల్లలు లోపల 500 మంది ఉన్నారు ఆ హోమ్లో. మరి ప్రతిరోజు ఉదయము 700 మందికి వాళ్ళు కిచిడి వండి పెడతారంటండి. ఆ బయట పడుకునే వాళ్ళు వచ్చి టిఫిన్స్లలో ఫుడ్ తీసుకొని వెళ్తారు, ఆ రోజుకి సరిపోయినంత అన్నమాట. అప్పుడు ఆమెతో మాట్లాడారంట, ఇదిగో ఈ నా సోదరులలో అతి పేదలకు ఏది చేసినా అది నాకు చేసినట్లే, కనుక నన్ను ఆరాధించడం అంటే వీళ్ళని ప్రేమించాలి. అప్పుడు తను కాన్వెంట్లోంచి బయటకు వచ్చారు, ప్రిన్సిపల్గా ఉన్నారు. బయటకు వచ్చి యేసుప్రభు చెప్పినట్లుగా తన సేవను ప్రారంభించారు. అప్పుడు ఎవరు కూడా తనకి సాయం చేయలేదు. ఒక 5 రూపాయలు ఉన్నాయండి తన దగ్గర, కానీ ప్రభు ఆమెకి సాయం చేశారని. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో అన్ని చోట్ల, అన్ని జిల్లాల్లో దాదాపుగా ఆ మదర్ తెరీసా హోమ్స్ ఉంటాయన్నమాట. ఒక్క చిన్న ఆవగింజలాగా ఒక వాక్యము ఆమె హృదయంలో నాటబడింది. అనేక మందికి ఆ తల్లి ఇప్పుడు ఆ సిస్టర్స్ మిషనరీస్ ఆఫ్ చారిటీ మరి ఆశ్రయం ఇస్తూ ఉన్నారనమాట. ఆకాశ పక్షులు అన్ని దేశాలు. అలాగే శౌరివారిలో కూడా ఒకటే ఒక వాక్యం అండి. ఇన్యాసి వారు 5 సంవత్సరాలు అదే వాక్యం అంటారంట. వాళ్ళిద్దరూ ప్యారిస్లో సెయింట్ బార్బరా కాలేజ్లో కలిసి చదువుకున్నారనమాట. అప్పుడు ఇన్యాసి వారు శౌరివారితో అనేవాళ్ళంట, మానవుడు లోకమంతా జయించి ఆత్మని కోల్పోతే ఏం లాభం. ఎందుకంటే శౌరివారు చెప్పేవాళ్ళు అనమాట, నేను మా ప్యాలెస్ని కూల్చేశారు, శౌరి అనే కోటని శత్రువులు. ఆ దిగులతో మా నాన్న చనిపోయాడు, 8 సంవత్సరాల వయసు అప్పుడు నాకు. అప్పుడు మా నాన్న మరణించినప్పుడు నేను అక్కడ మా నాన్నకి ప్రామిస్ చేశాను, నాన్న నేను మళ్ళా తిరిగి కట్టి జేవియర్ ఫ్యామిలీ వరల్డ్ ఫేమస్ అయ్యేలాగా చేస్తానని. అలా చెప్పినప్పుడు ప్రతిసారి ఇన్యాసి వారు అనేవాళ్ళంట, సరే అయ్యా నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు, చాలా పెద్ద ప్యాలెస్ కడతావు, మీ జేవియర్ ఫ్యామిలీ పేరు ప్రపంచం అంతా ఫేమస్ అయిపోతుంది, కానీ మానవుడు లోకమంతా జయించి ఆత్మని కోల్పోతే ఏం లాభం, ఆత్మ నరకంలో వెళ్ళి కాలితే ఏం లాభం. ఆ మాట 5 సంవత్సరాలు అనేవాడు అంటాడు. అప్పుడు అది మొలకెత్తిందనమాట. అలా ఒక చిన్న వాక్యమేనండి గొప్పవాళ్ళు
డాన్ బోస్కో గారి సేవ ఎట్లా అంటే 8 సంవత్సరాలప్పుడు అనమాట. ఆయన కళ్ళల ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడేవాడు యేసుప్రభు. తర్వాత మరియ తల్లిని చూపించారు. ఆ తల్లి ఇదో అమ్మ నిన్ను నడిపిస్తుంది ఎలా ముందుకెళ్ళాలి అని. అందుకే ఆయననే ముందు నిత్య సహాయ మాత అని పిలిచారనమాట. అయితే యేసుప్రభు ఆయనతో ఏం మాట్లాడారంటే మత్తయి 10:16లోనే ఉంటుందండి, ఈ తోడేళ్లలాగా ఉన్న వాళ్ళని గొర్రె పిల్లలుగా మార్చు. ఎవరి తోడేళ్ళు అంటే కలలో మగపిల్లలు కొట్లాడుకుంటూ ఉంటారు, అమ్మ నాన్న లేకుండా రైల్వే స్టేషన్స్ దగ్గర ఇక్కడ అక్కడ ఒక ప్రేమ లేకుండా ఉన్న పిల్లల్ని ఆయన చేరదీసి ఎన్ని కష్టాలండి, ఎన్ని కష్టాలు. కానీ ఆయన స్థాపించింది కూడా చూడండి ప్రపంచం అంతటా ఉందన్నమాట సెలేషన్స్. ఇది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది లేడీస్ కోసం అండి ప్రత్యేకంగా. యేసుప్రభు ఏమంటారంటే దేవుని యొక్క రాజ్యము పులిసిన పిండి, దేవుని రాజ్యము పులిసిన పిండితో పోల్స్తున్నాడు అనమాట. అంటే ఒక స్త్రీ పులిసిన పిండిని కొద్దిగా పులిసిన పిండి తీసుకొని 3 కుంచెంల పిండిలో ఉంచితే రాత్రంతా పులిసి అదంతా కూడా పులియబారిందంట. అంటే దేవుని వాక్యము ఇప్పుడు నేనే అనుకోండి ఆ స్త్రీని, ఇప్పుడు నా దగ్గర పులిసిన పిండి ఉంది అంటే వాక్యము మీ హృదయాల్లో నాటుతున్నా అనమాట. అది అప్పుడు మీ హృదయం ప్రతి ఒక్కరి హృదయంలో అది ఆ వాక్యం మొలకెత్తి ఫలిస్తుంది అనమాట. అదే అండి ప్రభు కోరుకుంటున్నారు. మొత్తం పిండి రాత్రంతా అంటే సైలెంట్గా అనమాట, పెద్ద ఆర్భాటం లేకుండా. రాత్రిలో యేసుప్రభు పుట్టారు, మనకేమీ అధికారం లేదు స్త్రీలకి వాక్యం చెప్పడానికి, మనకేమీ చర్చెస్ లేవు. కానీ మన ఇళ్ళలోనే కూర్చొని ఆదిమ సంఘం అలాగే కుటుంబాల్లో వాళ్ళు కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేసుకుంటూ కలిసి భుజించారనమాట. అలా మనం కూడా కూర్చొని స్త్రీలు ఒక చోట కూర్చొని దేవుని వాక్యం ధ్యానించుకుంటూ పిల్లలకి వాక్యం చెప్తూ అలా మొత్తంగా దేవుని వాక్యము హృదయంలో లేని వాళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదు. మత్తయి సువార్త చదవని వాళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదు. చదివి అందరూ పాటించాలి, ఫలించాలి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా అనమాట. స్త్రీలు లేవాలండి. చివరి రోజులలో దేవుడు చాలామంది స్త్రీలను లేపుతారంట. 68వ కీర్తన 11లో ఏమని రాయబడి ఉందంటే సువార్తను బోధించు స్త్రీలు సైన్యంలాగా వస్తున్నారంట. మనందరం కూడా దేవుని సైన్యంగా సువార్తని బోధించి అందరి హృదయాల్లో దేవుని వాక్యం అనే విత్తనాలు నాటి అందరూ ఫలించాలి. శౌరివారిలాగా 10 లక్షల ఆత్మల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి. యేసుప్రభు ఒకే మాట అడుగుతారు మనల్ని, పరలోకానికి వెళ్తే ఎన్ని ఆత్మలు నా కోసం సంపాదించావు. అదే పరలోక ధనం అన్నమాట. అక్కడ ధనాన్ని కూడా పెట్టుకోవాలి, ఇక్కడ కాదు. ఇక్కడ అంత భూమే కాలిపోతుంది, ఇంకా ఎందుకండి. ఇక్కడ ఎవరు ఉండడానికి రాలేదు, దేవుడిచ్చిన పని చేసి వెళ్ళిపోవాలి. నేను కూడా వెళ్ళిపోతాను ఈరోజు రేపు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు. తర్వాత ఏంటంటే దేవుని యొక్క రాజ్యము ఆణిముత్యంలు వెతికే ఒక వర్తకునిలాగా ఉందంట. సో పర్ల్స్ ఎట్లా అంటే పరలోక రాజ్యము ఆణిముత్యములను వెదకు ఒక వర్తకుని వలె ఉన్నది. ఆ బిజినెస్ చేసేవాళ్ళు చూడండి, ఒక్కొక్క షాప్కి వెళ్ళి ఎక్కడ మంచి ముత్యాలు దొరుకుతాయి అని వెతుకుతారంట. అంత తపన అన్నమాట. అప్పుడు ఆ ముత్యాలు ఒక మంచిది దొరికినప్పుడు తనకున్నదంతా అమ్మి ఆ ముత్యాలని కొంటాడనమాట. అప్పుడు నాకు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గుర్తొచ్చారండి. వీళ్ళందరూ కూడా ఏ సెయింట్ తీసుకున్నా వాళ్ళ ఆస్తి యేసు ప్రభుని ఎప్పుడైతే కనుక్కుంటారో ఈయననే నా ఆస్తి అని ఈ మట్టి ఆస్తి అంతా పేదలకు పంచిపెడతారండి. సెయింట్ సిసిలియా కావచ్చు, వీళ్ళందరూ దేవుని కొరకు అనమాట. యేసు ప్రభు ఎవరు అని అంటే ఒక ముత్యంలాగా అనమాట. మనకి ఈ లోకం మట్టి అంతా అమ్మేసి యేసు ప్రభుని మనం కొనుక్కోవాలన్నమాట. ఇంకా ఏంటంటే దేవుని యొక్క రాజ్యం అంటే, దేవుని రాజ్యం అంటే యేసు ప్రభుయేనండి. యేసు ప్రభువే దేవుని రాజ్యం అన్నమాట. అందుకే యేసు ప్రభు వచ్చినప్పుడు బాప్తిస్మ యోహాన్ అంటారు, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెందండి. దేవుని రాజ్యం అంటే దేవుడు యేసు ప్రభు రాజ్యంలో రాజు కదా, పరలోక రాజు. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేసాడు రాజు. ఇప్పుడు ఆ రాజు ఎక్కడికి రావాలి? మన హృదయంలోకి రావాలన్నమాట. అందువల్ల ఈ కింద వాటిని హృదయంలోంచి తీసేసేయాలి.
యేసు రాజుగా ఉండాలి. రాజు ఏం చేస్తాడు? శాసనాలు చేస్తాడు కదండి. ఈ లోపల అన్ని శాసనాలు రాస్తాడనమాట. సో వాటిని మనం పాటించాలి. ఏంటంటే దేవుని రాజ్యము పొలంలో దాచబడిన ధనం అన్నమాట. ఒక వ్యక్తి చూడండి, తన బంగారం అంతా తీసుకెళ్ళి పొలంలో ఒక చోట దాచిపెట్టాడనమాట. అయితే మరి ఆ ధనాన్ని కనుగొన్న తర్వాత తనకున్న మిగతాదంతా కూడా అమ్మేసి ఆ ధనాన్ని కొనుక్కున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ యేసు ప్రభు యొక్క వాక్యము మన హృదయంలో దాచుకోవాలన్నమాట. ఇదే మనకి ఈ వాక్యం కొరకు మనము ఈ లోకంలో ఉన్నదంతా అమ్మేసి ఈ వాక్యాన్ని, అందుకే యువకుడైన ధనికుడు యేసు ప్రభు దగ్గర వస్తారు కదండి. మత్తయి సువార్త 19లో, అలాగే లూకా 18లో నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అడుగుతాడనమాట. యంగ్ రిచ్ రూలర్ అనమాట. అప్పుడు ఆజ్ఞలు పాటించాయా అంటే నేను పాటిస్తున్నా అంటాడనమాట. చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు పాటిస్తున్నా. ఇంకొకటి చెయ్యయ్యా, నీ ఆస్తి అంతా అమ్మి పేదలకి పంచి అప్పుడు నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకంలో ధనం చేకూరుతుంది అంటే అమ్మో వెళ్ళిపోతాడనమాట. కానీ మనం ఎట్లా, ఇప్పుడు బర్నబా చూడండి, బర్నబా అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో 36-37 అండి. సైప్రస్ దేశానికి చెందిన లేవీయుడు, యోసేపు ఆయన పేరు యాక్చువల్గా, కానీ అపోస్తులు ఆయనని బర్నబా అని పిలుస్తారు. ఎందుకంటే బర్నబా అంటే మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అపోస్తులని ఎంకరేజ్ చేస్తుంటాడు. వాళ్ళ బెదిరింపులకి మీరేం భయపడొద్దు, ప్రభు మనకి తోడుగా ఉన్నాడు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళకు ఒక స్పిరిచువల్ ఫాదర్ లాగా. తన ఆస్తి అంతా అమ్మి సైప్రస్లోది తీసుకొని వచ్చి అక్కడ యెరూషలేంలో అపోస్తులకు ఇస్తాడండి. ఎందుకంటే విశ్వాసుల సంఘము అప్పటికే మరి 4వ అధ్యాయానికి వచ్చేసరికి 5,000 మంది, అంటే 5,000 కుటుంబాలు. అందులో పేదవాళ్ళు, విధవరాళ్ళు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. కాబట్టి ఈ ఆస్తి అపోస్తులకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి పంచుతున్నారనమాట. ఇప్పుడు జూన్ వచ్చింది, పిల్లల బుక్స్కి, పిల్లల ఫీజులు, పిల్లల యొక్క యూనిఫామ్స్ కడుతున్నారు. ఎవరికైనా అనారోగ్యం వచ్చింది ఇస్తున్నారనమాట. ఆ పని వాళ్ళు చేయలేక ఒక 7గురిని మళ్ళా సహాయకుల్ని ఎన్నుకుంటారనమాట. సో బర్నబా ఏం చేశాడు? యేసు ప్రభుని ఎప్పుడైతే కనుక్కున్నాడో తన ఆస్తి అంతా అమ్మి పేదల కోసం వాడి ఆయన యేసు ప్రభుని కలిగి ఉన్నాడండి. యేసు ప్రభు యొక్క వాక్యం ఆయననే మనకి హృదయంలో దాచబడిన ధనం. లాకర్లో ధనం పెట్టుకుంటాం లేడీస్ కదా, మన ఈ లాకర్లో ఏం పెట్టుకోవాలంటే ఇది పెట్టుకోవాలన్నమాట. అందుకే దావీదు అంటాడు 119వ కీర్తన 11వ వచనంలో ఏమంటాడనంటే, యువకుడు ఏ విధంగా పరిశుద్ధంగా ఉంటారు? నీ వాక్యంను హృదయంలో దాచుకొనుట ద్వారా. లేకపోతే యువకులు ఇప్పుడే యూత్ ఏమైపోతున్నారండి? వాక్యం లేకుండా ఏమి చేసినా ఇది అది, వాళ్ళు వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. లేకపోతే ఎట్లా చనిపోతున్నారండి, యాక్సిడెంట్లో చనిపోతున్నారు, సడన్గా చనిపోతున్నారు, ఎన్ని వింటున్నాం అన్నమాట. హృదయం నిండా వాక్యం ఉండాలండి. దావీదు అదే చెప్తున్నాడు, యవ్వనంలోనే ఆయన చెప్తున్నాడు వాక్యాన్ని మనం హృదయంలో దాచుకోవాలి. సామెతలు 4లో 20-22 వరకు మీరు చదివితే, కుమారా కుమారా నా పలుకులు జాగ్రత్తగా వినయ్యా, చెవి యొక్కి దేవుని యొక్క మాట విను, శ్రద్ధగా విను. అంటే అర్థం ఏంటంటే విన్నది విధేయించు అని. విను అంటే నీ కన్నుల ఎదుట వాక్యం పెట్టుకో, నీ హృదయంలో దాన్ని దాచుకో ఇక్కడి నుంచి. అప్పుడు ఈ వాక్యాలు నీవు హృదయంలో దాచుకొని నోటితో పలుకుతూ మనసులో మననం చేసుకుంటూ పాటిస్తే అవి నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంటే ముందు ఆత్మకి ఆరోగ్యం, తర్వాత మనసుకి ఆరోగ్యం, తర్వాత శరీరానికి ఆరోగ్యం. ఈ డాక్టర్ల దగ్గర ఎందుకండి వెళ్ళేది? అర్థమవుతుంది కదా. కూర్చొని హాయిగా, ఏం కష్టం నాకు అదే అర్థం కాదు. ఊరికే కూర్చొని కంఫర్టబుల్గా, మీరు కంఫర్టబుల్, మీకు ఏసీ కావాలా ఏసీ వేసుకోండి, ఇంట్లో ఉంటే కంఫర్టబుల్గా కూర్చొని వాక్యం చదువుకోండి, ఎంత బాగుంటుంది. అసలు ఆనందించండి. నీ వాక్యం ఎంతో నాకు ఆనందాన్ని ఇస్తుంది అంటాడు ఇర్మియా 15:20లో. నీ వాక్యం నాలో మండుతుంది అంటాడనమాట.
అన్ని వాక్యం తేనెలాగా తీయగా ఉంది అంటాడు దావీదు. ఎంత తేనె తింటుంటే ఎంత తీయగా ఉంటుంది. అమ్మ పాలు ఎంత బాగుంటాయి పిల్లలకి, అంత బాగుంటుందండి. అసలైన ఆనందము బైబిల్ చదవడంలోనే ఉంటుంది. నేను చెప్తున్నాను, ఈ లోకంలో అన్నీ చూడడం జరిగింది, డబ్బులు, షాపింగ్లు, ఇది అది అధికారాలు, ఎక్కడ పీస్ లేదండి. పీస్ ఇక్కడే ఉంది. అందుకే జీసస్ అంటారు, భారంచే అలసి సొలసి ఉన్న జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. సింపుల్గా ఉండండి, హంబుల్గా ఉండండి. హంబుల్గా ఉండడం అంటే దేవుని వాక్యాన్ని చదివి విధేయించడం. నా కాడి సులువైనది. ఇంకా చివరిగా ఒకటి చెప్తా అండి. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన వలని పోలి ఉందంట. అప్పుడు వల వేస్తే ఏమవుతుంది, అన్ని రకాల చేపలు వస్తాయి. అప్పుడు జాలర్ ఏం చేస్తాడంట, మంచి చేపలు ఒక బుట్టలో వేస్తాడు, చెడు చేపలు పడేస్తాడంట. అలాగే అంత్యకాలం అందు జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. దేవదూతలు వచ్చి మంచి చేపలు అంటే నీతిమంతుల్ని పరలోకాన్ని తీసుకెళ్ళి, చెడు చేపలు అంటే దుష్టులు, ఇందాక కూడా విన్నాం కదా, కలుపులు, ఆ దుష్టుల్ని అగ్నిగుండంలో వేసి కాలుస్తారు. అంటే తీర్పుని గురించి కూడా ప్రభు చెప్తున్నారండి. ఈ తీర్పు గురించి బైబిల్ గ్రంథంలో 318 సార్లు రాయబడి ఉందండి. ప్రతి ఒక్కరము దేవుని ఎదుట తీర్పు కొరకు నిలబడాలి. అప్పుడు మనం గెలవాలండి. మనం పరలోకానికి వెళ్ళాలి. అక్కడ మనకి నీతి కిరీటాన్ని దేవుడు ఇవ్వాలి. నీవు నీతి ఫలములు ఫలించిన నీతి వృక్షం, ప్రకాశించావు, దేవుని రాజ్యంలో ప్రకాశిస్తాం. ఇక్కడ కూడా మనం ప్రకాశిస్తాం. ముఖ్యమైనవి నేను చదువుతా అండి. పరలోక రాజ్యము ఉపమానములు. పరలోక రాజ్యము 7 ఉపమానముల ద్వారా యేసు వివరిస్తారండి. మత్తయి 13లో విత్తువాని ఉపమానము. విత్తువాడు యేసు ప్రభు. విత్తనాలు అంటే దేవుని వాక్యాలు. పొలము అంటే మన హృదయం అండి. గోధుమలు కలుపు గింజలు అంటే నీతిమంతులు, దుష్టులు అన్నమాట. అక్కడ గోధుమలు నీతిమంతుల్ని దేవుడు నాటుతున్నాడు ఈ లోకంలో, నీతి వృక్షాలు. మరి సాతాను దుష్టులని ఈ లోకంలో కలుపు గింజలు అంటే దుష్టులని నాటుతున్నాడు అనమాట. ఆవగింజ ఉపమానం అంటే ఒక చిన్న వాక్యమే మన హృదయంలో నాటబడితే అది మహావృక్షమై అనేక మందికి ఆశ్రయాన్ని ఇస్తుంది అనమాట. మదర్ తెరీసా తల్లి, లేకపోతే శౌరి వారు, లేకపోతే డాన్ బోస్కో గారు, మన పునీతులందరూ అండి. తర్వాత స్త్రీ పులిసిన పిండి ఉపమానం. మనందరం కూడా దేవుని వాక్యాన్ని ఒక్కొక్కరి హృదయంలో నాటాలి, స్త్రీలు చేయాలని. మరియ తల్లి ఎట్లా యేసుప్రభుని లోకానికి ఇచ్చిందో, ఆ తల్లి బిడ్డలుగా మనం కూడా సువార్త బోధించాలి, స్త్రీలందరూ లేవాలి. తర్వాత దాచబడిన ధనం అంటే దేవుని వాక్యము మన హృదయంలో దాచబడాలి, దాన్ని మనం పాటించాలన్నమాట. ఆణిముత్యంలో వెదకు వర్తకుడు మరి ఒక మంచి ముత్యాన్ని కనుగొన్నప్పుడు అంతా అమ్మి దాన్ని కొంటాడు. దేవుని రాజ్యం అలా ఉంటుంది. తర్వాత దేవుని రాజ్యము సముద్రంలో వేయబడిన వల అంటే తీర్పు దినాన యేసుప్రభు దేవదూతల సమేతంగా వచ్చి నీతిమంతుల్ని దుష్టులని వేరు చేస్తారండి. నీతిమంతులు నిత్య జీవంలోకి, దుష్టులు మరి నిత్య నరకాగ్నిలోనికి వెళ్తారు. నీతిమంతులు నిత్య జీవంలోకి, దుష్టులు నిత్య నరకాగ్నిలోకి వెళ్తారని యేసుప్రభు మత్తయి సువార్తలో 25:40లో చెప్తారండి. కానీ మనందరం కూడా పరలోకానికి వెళ్ళాలి, ఆయనతో నిత్యం ఉండాలి. అందుకొరకే ఆయన పరలోకం నుంచి వచ్చి ఇది బోధించి మన పాపంలో కొరకు వెల చెల్లించి ఆయన పునరుత్థానుడై, అంటే మనకి పునరుత్థానం, యేసుప్రభు పునరుత్థానము మన పునరుత్థానానికి గ్యారంటీ కార్డు. ఆయన పరలోకానికి వెళ్ళి మనకి ఇల్లు కట్టి మళ్ళా వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. ఇప్పుడు రాబోతున్నాడు కనుక మనం ఆయన కొరకు వేచి ఉండాలండి, వేరే కాదు. మనము ఆయన పెళ్లి కొడుకులాగా వస్తున్నాడు, మనం పెళ్లి కూతురులాగా వేచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువా, 7 ఉపమానాల ద్వారా పరలోక రాజ్యం అంటే ఏంటి అని మీరు మాకు వివరించారు తండ్రి. మీ వాక్యములు అనే విత్తనాలు మా హృదయంలో నాటబడేటట్లుగా తండ్రి, మేము 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించేటట్లు ఒక శౌరివారిలాగా, ఒక మదర్ తెరీసా తల్లి, డాన్ బోస్కో గారిలాగా ఫలించడానికి మాకు కృప దయచేయండి ప్రభువా. మా హృదయం ఎప్పుడు
మీ రాజ్యాన్ని వెతకాలి, సాతాన్ రాజ్యాన్ని వెతకకూడదు ప్రభా. స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కొంచెంల పిండిలో ఉంచగా అది రాత్రంతా కూడా పులిసిపోయిందని. అలా ప్రతి స్త్రీ తన ఇంటిలో ప్రభా వాక్యాన్ని బోధించేటట్లు, తన పిల్లలకే కాదు స్త్రీలందరూ ఒక చోట కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునేటట్లుగా, అలా ప్రతి ఊరు, గ్రామాలు, పట్టణాలు స్త్రీలు సువార్తని బోధించడానికి అభిషేకాన్ని ఇవ్వండి. 7,000 మంది స్త్రీలని అగ్ని అభిషేకం ప్రభా, వాళ్ళని లేవనెత్తండి. అగ్ని అభిషేకాన్ని ఇవ్వండి ప్రభా. నాయన, మీ సువార్త బోధించడానికి స్త్రీలని మీరు అభిషేకించండి, కుటుంబాలను అభిషేకించండి ప్రభా. యేసయ్య మీ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చాలా స్పష్టంగా యేసు ప్రభు చెప్తున్నారండి. దేవుని యొక్క రాజ్యం అంటే ఇదిగో విత్తనాలు మన హృదయంలో వేయబడాలి, మనం ఫలించాలి. అంటే వాక్యం అనే విత్తనాలు మన హృదయం అనే పొలంలో వేయబడి ఆ విత్తనాలు మొలకెత్తి మహావృక్షమై అవి ఫలించాలి. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.